శర్మ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ విజయవాడ జైలు వద్ద సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నేరుగా ఇటు తాడిగడపలోని సిఐడి కార్యాలయానికి తీసుకువస్తారా, లేదంటే మధ్యలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి తర్వాత ఇక్కడికి తీసుకువస్తారా అనే దాంట్లో ఇంకా స్పష్టత రాలేదు. ఈరోజు ఆయన కొంచెం ఆరోగ్యం నలతగా ఉన్నదని చెప్పినట్లు మనకి సమాచారం తెలుస్తుంది. జిల్లా జైల్లోనే వైద్యులు అందుబాటులో ఉంటారు. వైద్యులు చూసిన తర్వాత కొంత పర్వాలేదు అని ఒకటి పర్వాలేదని చెప్పారని చెప్తూ ఉన్నారు. అయితే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు వైద్య చికిత్సలు అవసరం అనుకుంటే ఖచ్చితంగా మార్గం మధ్యలో అక్కడి నుంచి ఇటు సిఐడి కార్యాలయానికి వచ్చే మార్గం మధ్యలో వైద్య పరీక్షలు చేయించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దీని మీద అసలు పూర్తి స్థాయి స్పష్టత రావట్లేదు. ఈరోజు విచారణ జరుగుతుందా లేదా అనేది ఆయన ఆరోగ్య స్థితిని బట్టి ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది. కోర్టు అనుమతి ప్రకారంగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించేందుకు అనుమతి ఉంది. ఇదే తరహాలో 3 రోజుల పాటు విచారించవచ్చు. ఈరోజు ఉదయం 10 గంటలకు కస్టడీలోకి తీసుకోవాల్సి ఉండగా కొంత ఆలస్యమైంది. జైల్లో దానికి సంబంధించిన పేపర్ వర్క్ చేసేందుకు కొంత ఆలస్యమైందని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ విచారణలో స్పష్టత రాలేదు. వైద్య పరీక్షలు పూర్తి స్థాయిలో చేయిస్తారా లేదా అనే దాంట్లో కూడా ఇంకా సిఐడి అధికారులు ఎటువంటి స్పష్టత మనకి ఇవ్వట్లేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారంగా 3 రోజులు కస్టడీలో భాగంగా ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒకవేళ విచారణ చేస్తే తాడిగడపలోని ఇటు సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ చేస్తారు. ఇప్పటికే కార్యాలయంలో ఐఓగా ఉన్న ఏఎస్పీ ప్రసాద్ ఇక్కడ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ చేసే విధంగా ఆయన కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్య రీత్యా ఏం చేస్తారు అనేది ఇంకా తెలియలేదు. అటు జైలు అధికారులు కానీ ఇటు ఉన్నటువంటి సిఐడి అధికారులు కానీ ఇంకా ఈ వీటిల్లో స్పష్టత అయితే మనకి ఇంకా ఇవ్వలేదు. ప్రస్తుతం ఒక గంట సేపు ఆలస్యంగా ఆయన్ని జైల్లో నుంచి కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లోనే ఇటు ఈ విషయం పైన స్పష్టత రావాల్సి ఉంది. విచారించే పని ఉంటే విచారించే అవకాశం ఉంటే ఈరోజు ఇందులో కీలక విషయాలు రాబట్టేందుకు కొన్ని ప్రశ్నలను అయితే సిఐడి అధికారులు సిద్ధం చేసుకున్నారు. దీని వెనుక ఈ కేసు వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా కీలక నేతలు ఉన్నారా, దీంతోపాటు అసలు ఈ కేసు తరువాత జరిగిన పరిణామాలు ఎవరెవరికి వివరించారు, ఆ తర్వాత ఏం జరిగింది, ఎవరికి లబ్ధి చేకూరేందుకు ముంబై నటిపై అన్యాయంగా కేసు నమోదు చేశారు అనే విషయాలన్నీ పూర్తిగా రావాల్సి ఉంది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ట్యాబ్, ల్యాప్టాప్, దీంతోపాటు ఫోను, సెల్ ఫోను, వీటిల్లో అసలు ఇంతవరకు వాటిని తిరిగి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, వాటిని ఏదైనా సరే అందులో ఉన్న డేటాను డిలీట్ చేసే ప్రమాదం ఉంది, అందులో విలువైన డేటా ఉంది అని ముంబై నటి పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులకు, సిఐడి ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా నేరుగా వెళ్ళి కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ వివరాలన్నింటినీ పిఎస్ఆర్ ఆంజనేయుల నుంచి రాబట్టే అవకాశం అయితే మనకి కనబడుతుంది. ప్రస్తుతం ఇటు తాడిగడప కార్యాలయానికి తీసుకువస్తారా లేదా అనే దాంట్లో ఇంకా స్పష్టత రాలేదు. శర్మ. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.